హాయ్ అండి, వెల్కమ్ టు శ్రీ సాయి ఫ్లేవర్స్. టుడే స్పెషల్ కర్ణాటక స్టైల్ వెజ్ కుష్కా ఈజీ అండ్ సింపుల్ వేలో చెప్తాను. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇది ప్లెయిన్గా తిన్నా లేదా రైతా కాంబినేషన్లో తిన్నా కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ నేను 2 కప్స్ ఆఫ్ బాస్మతి రైస్ తీసుకొని వాష్ చేసుకొని పక్కన నేను ఇక్కడ చెప్పే మెజర్మెంట్స్ అన్నీ 2 కప్స్ ఆఫ్ రైస్కి సరిపోయే విధంగా చెప్తున్నానండి. మీరు క్వాంటిటీ ఎక్కువ తీసుకుంటే మెజర్మెంట్స్ అనేవి అడ్జస్ట్ చేసుకోండి. ఒక మీడియం సైజ్ టొమాటో, ఒక మీడియం సైజ్ ఆనియన్, 3 పచ్చిమిర్చి, గుప్పెడు కొత్తిమీర, పుదీనా తీసుకోండి. వాష్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఆనియన్స్, పచ్చిమిర్చిని ఈ విధంగా కట్ చేసుకొని పెట్టుకోండి. 1 ఇంచ్ అల్లం, 5-6 వెల్లుల్లిపాయలు కూడా తీసుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 4 లవంగాలు, 1 ఇంచ్ దాల్చిన చెక్క, 2 స్టార్ అనీస్, 1 మరాఠీ మొగ్గ తీసుకొని ఫ్రై చేసుకోండి. తర్వాత ఆనియన్, పచ్చిమిర్చి, అల్లం, వెల్లిపాయ, పుదీనా, కొత్తిమీర వేసుకొని 2 మినిట్స్ ఫ్రై. టొమాటోస్ని కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేయండి. ఈ విధంగా తిప్పుకుంటూ ఫ్రై చేయండి. ఆనియన్స్, టొమాటోస్ అనేది సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. మూత పెట్టుకొని ఫ్రై చేస్తున్నాను నేను ఇక్కడ. మీరు మధ్య మధ్యలో మూత తీసుకొని ఫ్రై చేయండి, లేదంటే అడుగు పట్టేస్తే. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక 5 మినిట్స్ కూల్ అవ్వనివ్వండి. ఈ కూల్ అయిన వాటిని ఒక మిక్సీ జార్లో అన్నీ వేసేసి మొత్తం మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని ఈ విధంగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇక్కడ నేను రైస్ కుక్కర్లో కుక్ చేస్తున్నానండి. మీరు ప్రెషర్ కుక్కర్లో అయినా నార్మల్గా కుక్ చేసుకున్న సేమ్ ప్రాసెస్. ప్రెషర్ కుక్కర్లో అయితే ఒక 2 విజిల్స్ రాగానే ఆఫ్ చేయండి. ఇప్పుడు నేను 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ ఘీ, 1 మీడియం సైజ్ ఆనియన్, 2 బిర్యానీ ఆకు యాడ్ చేసుకొని ఫ్రై చేస్తున్నాను. ఆనియన్ కొంచెం ఫ్రై అయిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ని కూడా మొత్తం యాడ్ చేసుకుంటున్నాను. ఈ పేస్ట్ని కూడా పచ్చివాసన పోయేంత వరకు తిప్పుకుంటూ ఫ్రై చేయండి, లేదా అడుగు పట్టేస్తూ ఉంటుంది. కొంచెం చూసుకొని తిప్పుతూనే ఉండండి. ఒక 2 మినిట్స్ ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్ ఆఫ్ కర్డ్ వేసుకొని ఫ్రై చేసుకుందాం. కర్డ్ కూడా కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ కారం వేస్తున్నానండి. నేను ఆల్రెడీ 3 పచ్చిమిర్చి వేసుకున్నాను కాబట్టి 1/2 టేబుల్ స్పూనే కారం వేస్తున్నాను. మీకు కొంచెం స్పైసీగా కావాలంటే కొంచెం కారం ఎక్స్ట్రా వేసుకోండి. 2 టేబుల్ స్పూన్ సాల్ట్, కొంచెం 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకొని తిప్పుకుంటూ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. మనకి ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది, అంతవరకు ఫ్రై చేసుకోండి. ఒక 2 మినిట్స్ ఫ్రై చేస్తే ఆయిల్ అనేది ఈ విధంగా సపరేట్ అవుతుంది. సో ఇప్పుడు మనం వాటర్ యాడ్ చేసుకుందాం. ఇక్కడ నేను 2 కప్స్ ఆఫ్ రైస్ తీసుకున్నాను కాబట్టి 4 కప్స్ ఆఫ్ వాటర్ తీసుకున్నానండి. నేను తీసుకుంటున్న రైస్ అనేవి పాతవి, సో 1:2 రేషియోలో తీసుకున్నాను. అదే మీరు కొత్త రైస్ అయితే 1:1.5 రేషియోలో వాటర్ తీసుకోండి. అప్పుడే రైస్ పొడి పొడిలాడుతూ వస్తుంది. లేదా వాటర్ ఎక్కువ అయ్యాయంటే రైస్ అనేది మెత్తగా అయిపోతుంది. సో చూసుకొని వాటర్ యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను 4 కప్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టుకొని వాటర్ లేకుండా రైస్ని తీసుకొని యాడ్ చేసుకోండి. రైస్ మొత్తాన్ని యాడ్ చేసుకున్న తర్వాత స్లోగా తిప్పుకోండి. మీరు ఫాస్ట్గా తిప్పారంటే రైస్ అనేది విరిగిపోయి ముక్కలు ముక్కలు అయిపోతుంది. సో స్లోగా ఈ విధంగా తిప్పుకుంటూ ఒక 2 మినిట్స్ తర్వాత ఇలా మళ్ళీ ఒకసారి తిప్పుకోండి. మూత పెట్టుకొని కుక్ చేసుకోండి. మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండండి, లేదంటే అడుగున పట్టేస్తుంది, పైన వాటర్ అలానే ఉంటాయి. సో తిప్పుకుంటూ స్లోగా ఈ విధంగా తిప్పుకుంటూ మూత పెట్టుకొని కుక్ చేసుకోండి. మరీ ఎక్కువగా తిప్పుకోకండి, స్లోగా తిప్పుకోండి. ఫాస్ట్గా తిప్పుకున్నారంటే రైస్ అనేది కుక్ అయిపోతుంది. నాకు రైస్ కుక్కర్ బటన్ పడిపోయింది, సో ఇక్కడ నేను చెక్ చేస్తున్నాను ఎలా వచ్చిందో అని. ఇక్కడ నాకు రైస్ అనేది పొడి పొడిలాడుతూ బాగా వచ్చిందండి. ఒక 10 మినిట్స్ ఆగి సర్వ్ చేసుకోండి. సూపర్ టేస్టీ కుష్కా రెడీ అయిపోతుంది. ఇలా మీరు రైతా కాంబినేషన్లో తిన్నా లేదా ప్లెయిన్గా తిన్నా కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.